హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు నటించకు. రచయిత ప్రతాప్ రవిశంకర్ గారు. అటువంటి ఉత్తరం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు నేను, కానీ వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి వచ్చి గది తలుపులు తెరిచిన నీరజ కళ్ళకు పోస్ట్ మ్యాన్ చేత కిటికీలోంచి లోపలకు విసిరేయబడిన ఆ ఉత్తరం దర్శనమిచ్చింది. ఉత్తరం మీద దస్తూరి చూడగానే ఆ ఉత్తరం పేరిందేవి దగ్గర నుంచి వచ్చిందని తెలుసుకుంది. దాదాపు 6 నెలల తరువాత వచ్చిన ఉత్తరం. ఆత్రంగానే కవర్ని చింపి కాగితాన్ని బయటికి లాగి గబగబా చదివింది. తరువాత నీరసంగా కుర్చీలో వెనక్కు వాలింది. ఇప్పుడేమిటి చెయ్యటం? మరోసారి ఆ ఉత్తరాన్ని చదివింది నీరజ. డియర్ నీరు, చాలా కాలం తరువాత నిన్ను చూసే అవకాశం కలుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఆదివారం బెంగళూరు ఎక్స్ప్రెస్లో విజయవాడకు వస్తున్నాను. అక్కడి నుంచి ఖమ్మం వెళ్తాను. రైలు మారటానికి ఓ అరగంట వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలో మనం ఎన్నో మాట్లాడుకోవాలి. నువ్వొక్కదానివే కాదు, నిన్ను పంచుకునే నీ పతిదేవుణ్ణి కూడా తీసుకునిరా. మీ ఇద్దరినీ చూడాలని నాకు ఆత్రంగా ఉంది. ఎందుకంటే నేను కూడా నా పతిదేవుడితో వస్తున్నాను. నువ్వు కూడా ఆయన్ని ఇంతవరకు చూడలేదు కదా. సరదాగా ఓ అరగంట గడుపుదాం. కేవలం నిన్ను, నీ భర్తని చూడాలనే ఈ విజయవాడ మార్గాన్ని ఎంచుకున్నాను. లేకపోతే హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్ళేవాళ్ళం. డోంట్ మిస్ నీరజ. బాయ్. ఆ ఉత్తరం మళ్ళీ చదివిన నీరజకు గుండెలెదిరాయి. పేరిందేవి దగ్గర నుంచి అలాంటి ఉత్తరం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అనుకున్నట్లయితే తన జీవితం గురించి అలాంటి కల్పనకు సాహసించేది కాదేమో. కానీ ఇప్పుడైనా పేరిందేవిని కలిసి నిజాన్ని చెబితే అనవసరమేమో. తన గురించి ఆమెకున్న అభిప్రాయాన్ని పోగొట్టుకున్నట్లవుతుంది. కేవలం పేరిందేవితో రైలు స్టేషన్లో గడిపే అరగంట కోసం బయటపడి ఆమె దృష్టిలో తాను చులకన కాకూడదు. ఇలా అనుకున్నదే గాని తనకు వచ్చిన ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో నీరజకు తెలియలేదు. తనకి ఇంట్లో తన తల్లి 4 రోజుల క్రితం తన సొంతూరుకు వెళ్ళింది. తను కన్న మిగిలిన సంతానాన్ని చూడటానికి. ఆమె ఉన్నా ఏమిటి ప్రయోజనం? తన సమస్యను ఆమెతో చెప్పలేదు. నిజానికి తన సమస్యకు కారణం ఆమె కాదు. కుర్చీలోంచి లేచి స్నానం చేసి వచ్చింది. తరువాత అరగంటకు వంట పని కూడా పూర్తి చేసింది. ఇంత చేసినా 7 గంటలు కూడా దాటలేదు. గదిలో ట్యూబ్లైట్ ప్రకాశవంతంగా వెలుగుతుంది. తలుపుల మధ్య నుంచి గాలి చాలా జోరుగా లోపలికి వస్తుంది. నీరజకు మళ్ళీ ఆ ఉత్తరం గుర్తుకొచ్చింది. ఈసారి ఆమెకు నవ్వు పుట్టుకొచ్చింది. తన జీవితాన్ని పంచుకునే తన పతిదేవుణ్ణి కూడా తీసుకురావాలట. ఎవరా పతిదేవుడు? అసలు లేనిదే, ఇంకా తనకు పెళ్లి కానిదే. అయినా పేరిందేవి అలా రాయటంలో తప్పేముంది? తనకు పెళ్ళయిందని, తన భర్త తనని స్వర్గంలో ముంచి తేల్చుతున్నాడని ఎన్నో ఉత్తరాలు పేరిందేవికి రాసింది. ఆ విధంగా తనకు లేని భర్తను సృష్టించి రాసిన ఉత్తరాల పర్యవసానమే ఇప్పుడీ ఉత్తరం. తన తల్లి నిజానికి తనతో పాటు 2 చెల్లెల్ని, ఓ తమ్ముణ్ణి అవలీలగా కని పారేయకపోతే తనకు ఇలాంటి అబద్ధపు ఉత్తరాలు పేరిందేవి లాంటి వాళ్ళకి రాసే గతి పుట్టుండేది కాదు. తన తండ్రి చనిపోకపోతే తను అందరిలాగే పెళ్లి చేసుకొని నిజంగానే తన సంసారం గురించి ఉత్తరాలు రాసుకునేది. తన మేనమామ మంచివాడు కాబట్టి ఇంట్లో ఉంచుకొని డిగ్రీ దాకా తనని చదివించాడు. తన కుటుంబ ఆలపాలను చూశాడు. తనకే మగపిల్లలు ఉన్నట్లయితే తనని కోడలుగా చేసుకునేవాడన్నాడు. తరువాత ఆయన తన తండ్రి దగ్గరికే పోయారు. తను ఎట్లాగో కష్టపడి ఓ ఉద్యోగం సంపాదించుకుంది. తనకు ఉద్యోగం వచ్చిన రోజు తల్లి చాలా సంతోషించి తన చెల్లెళ్ళు, తమ్ముడు కూడా ఆనందించారు. తను సంతోషించింది. అప్పటికే తను పుట్టి 25 ఏళ్ళు దాటిపోయింది. ఉద్యోగం వచ్చిన 4 నెలలకు తనకో సంబంధం వచ్చింది. కనీసం తన అభిప్రాయం తెలుసుకోకుండానే తల్లి ఇప్పట్లో తన పెళ్లి చేసే ఆలోచన లేదని వాళ్ళతో స్పష్టంగా చెప్పేసింది. నిజంగా తను అప్పుడే చాలా బాధపడింది. తనకు ఉద్యోగం వచ్చినందుకు తన ఉద్యోగమే తన పెళ్లికి అడ్డుగా నిలుస్తున్నప్పుడు తను ఎలా ఫీల్ అవ్వాలి? ఆ రాత్రికి తను మౌనంగా ఉండటం గమనించి తల్లి తన పెళ్లి గురించి నిర్ణయాన్ని తెలియజేసింది. తను పెళ్లి చేసుకుని మొగుడితో కాపురానికి వెళ్ళిపోతే తన సంసారం వీధిన పడుతుందట. ముందుగా పుట్టినందుకు ఆడైనా మగైనా కుటుంబ బాధ్యతలు చచ్చినట్లు మోయటం న్యాయమంది. మిగిలిన పిల్లలు ఓ దారికొచ్చే వరకు పెళ్లి గురించిన ఆలోచన పెట్టుకోవద్దని, మనసు పాడు చేసుకోవద్దని తల్లి మనసుతో చెప్పింది. అందుకే ఈ జన్మకు పెళ్లి విషయం మర్చిపోవాలనుకుంది. త్యాగరానిగానే తన జీవితం ముగిసిపోవాలనుకుంది. మరి అలాంటప్పుడు తనకు పెళ్ళయిందని, తన భర్త తనకు స్వర్గాన్ని చూపిస్తున్నాడని కల్పించి పేరిందేవికి ఎందుకు అలా ఉత్తరాలు రాసింది? అందుకు ప్రధాన కారణం పేరిందేవే.
నీరజ ఆలోచనలకు అంతరాయం కలిగింది. చేతిలో పాలగిన్నెతో లోపలికి వచ్చింది ఇంటామె. గ్యాస్ ఇప్పుడే అయిపోయింది నీరజ, కాస్త మీ స్టవ్ మీద వేడి చెయ్యు అంది. 5 నిమిషాల్లో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటి తరువాత గదికి తాళం పెట్టి డాబా మీదకు వెళ్ళి పిట్టగోడ మీద కూర్చుంది నీరజ. వెన్నెలగా ఉంది. దూరంగా వెలుగుతున్న వీధి దీపం వెలుతురు కొంచెం డాబా మీద పడుతుంది. గాలికి నీరజ ముంగురులు ఎగురుతున్నాయి. మళ్ళీ పేరిందేవి ఉత్తరం గుర్తుకొచ్చింది. పేరిందేవి డిగ్రీలో తన క్లాస్మేట్. తండ్రి ఏదో ఉద్యోగం చేసేవాడు. అందంగా ఉండేది. బాగా చదివేది. తనతో బాగా స్నేహంగా ఉండేది. డిగ్రీ పూర్తయిన తరువాత ఇద్దరూ విడిపోయారు. విడిపోకముందు జీవితం గురించి, తను కనే రంగుల కలల గురించి మనసులో ఏదీ దాచుకోకుండా చెబుతూ ఉండేది. ఓ అందమైన రాజకుమారుణ్ణి తను ప్రేమిస్తుందట. అతన్నే పెళ్లి చేసుకుంటుందట. జీవితాంతం అతని కళ్ళల్లోకి చూస్తూ హాయిగా బతుకుతుందట. తనకు నవ్వొచ్చేది. ఓ రోజు తన గురించి అడిగింది. అలాంటి కోరికలేమీ తనకు లేవని, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలని ఉందని చెప్పింది. 2 ఏళ్ల క్రితం తన పేరున తన సొంత ఊరి అడ్రస్కు పేరిందేవి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆశ్చర్యం కలిగింది. ఆ ఉత్తరాన్ని చదివాక మొత్తానికి పేరిందేవి జీవితంలో తను కోరుకుంది సాధించగలిగింది. ఆమెకు పెళ్ళయిందని, తను ప్రేమించిన వాడితోనే తనకు శుభలేఖలు పంపిందట. కానీ చేరలేదు. తన పెళ్ళయిందా అంటూ అందులో రాసింది. నీరజ ఆ ఉత్తరానికి వెంటనే జవాబు రాయలేదు. నెల రోజుల తరువాత పేరిందేవికి ఉత్తరం రాసింది నీరజ. అందులో తన బాధ్యతల వలయంలో ఉన్నానని, ఈ జన్మకు తన పెళ్లి చేసుకోలేదని రాయటం ఇష్టం లేకపోయింది. స్నేహితురాలి ముందు తన జీవితం వెలితి కాకూడదు. ఆమె తన మీద సానుభూతి చూపకూడదు. తను కూడా పేరిందేవి దృష్టిలో సమానంగానే ఉండిపోవాలి. అందుకే 4 నెలల క్రితం తనకు పెళ్ళయిందని, అడ్రస్ సరిగ్గా తెలియకపోవటం వల్ల శుభలేఖలు పంపలేకపోయానని గుంతకల్లో ఉన్న స్నేహితురాలికి రాసింది. వెంటనే శుభాకాంక్షలు తెలుపుతూ రాసింది పేరిందేవి. అందులో తన భర్త తన పట్ల చూపుతున్న ప్రేమని, అనురాగాన్ని రంగరించి రాసింది. తనూ ఊరుకోలేదు. కొన్నాళ్లకు తను కూడా తన భర్తతో స్వర్గంలో విహరిస్తున్నానని రాసింది. ఇలా సాగుతున్నాయి వాళ్ళిద్దరి మధ్య ఉత్తరాలు. ఇప్పుడు ఈ ఉత్తరం వచ్చింది. డాబా మీద నుంచి కిందకొచ్చింది నీరజ. భోజనం చేసి పడుకుంది నీరజ. ఒక్కరోజు వ్యవధిలో వచ్చే పేరిందేవిని రైల్వే స్టేషన్లో తన భర్తతో కలిసి ఎలా కలుసుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. పడుకొని అలా ఆలోచిస్తున్నప్పుడు ఎవరో మగాడి సాయంతో పేరిందేవి ముందు ఓ అరగంట సేపు పెళ్ళైన దానిలా నాటకం ఆడటం తప్పించి మరో మార్గం కనిపించలేదు నీరజకు. మరి తన భర్తగా నటించే ఆ మగాడు ఎవరు? ఇది సాధ్యమేనా? తప్పదు. అంతకు మించి దారి లేదు. ఇన్నాళ్ళు తను కల్పించి రాసిన ఉత్తరాల్లో అబద్ధాన్ని పేరిందేవి నిజమనుకునేలా చెయ్యాలి. తను కొంత తృప్తి పడాలి. స్నేహితురాల్ని కూడా తృప్తిపరచాలి. ఇందుకు ఎవరిని ఎన్నుకోవాలి? నీరజకు తమ ఆఫీసులోనే ఉద్యోగం చేసే సుందరం గుర్తుకొచ్చాడు. అతనికి 35 ఏళ్లుంటాయి. పెళ్ళయింది కూడా. సుందరం తనని అర్థం చేసుకుంటాడా? అర్థం చేసుకోవచ్చు. మంచివాడే. మిగిలిన వాళ్ళంతా తనకంటే చిన్నవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు. అతనొక్కడే తన భర్త వేషానికి సరిగ్గా సరిపోతాడు. అతన్నే అడగాలని అనుకుని నిద్రపోయింది నీరజ మరేమీ ఆలోచించకుండానే. లంచ్ టైంలో ఎవ్వరూ లేనప్పుడు సుందరాన్ని అడిగింది నీరజ. సాయంత్రం 7 గంటలకు రాఘవయ్య పార్కుకు వస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి. అతను ఆమె వంక ఆశ్చర్యంగా చూసి, నాతో మాట్లాడాలా అని అడిగాడు. అవును, చాలా ముఖ్యమైన విషయం. ప్లీజ్ రండి, అంతా అక్కడే చెబుతాను రిక్వెస్టింగ్గా అడిగింది. సరే అన్నాడు సుందరం. సుందరం తనని అపార్థం చేసుకోవడానికి తెలుసు. తన మీద ఆఫీసులో అందరికీ మంచి అభిప్రాయమే ఉంది. చెప్పినట్లుగానే సుందరం పార్కులో నీరజని కలిశాడు. ఇద్దరూ ఓ చోట కూర్చున్న తరువాత తనకొచ్చిన సమస్య గురించి, అందుకు దారితీసిన కారణాల గురించి వివరంగా చెప్పిందామె. మళ్ళీ ఆశ్చర్యపోయాడు సుందరం. చిత్రమైన సమస్య అన్నాడు. అవును, ఈ సమస్య నేను సృష్టించుకున్నాను సుందరం గారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ ఇప్పుడు వచ్చింది. మీరు నా కోసం ఓ అరగంట నా భర్తగా నటించి నాకు సహాయం చెయ్యండి. మీరు సహృదయంతో నన్ను అర్థం చేసుకుంటారని ఇలా నటించడానికి నేను మిమ్మల్ని ఎంచుకున్నాను అన్నది నీరజ. అందుకు సుందరం ఒప్పుకున్నాడు. అతను ఎంత మేరకు నటించాలో చెప్పింది. తనని ఎలా పిలవాలో ఎలా ప్రవర్తించాలో వివరించింది. సుందరం నవ్వి, పెళ్ళైన వాణ్ణి, నా పాత్రకు నేను న్యాయం చేస్తానులేండి అన్నాడు. రైల్వే స్టేషన్లో మారు రోజు అతను తనని ఏ టైంకు కలుసుకోవాలో చెప్పింది నీరజ. తరువాత ఇద్దరూ విడిపోయారు. ఆ రాత్రి నీరజ తృప్తిగా నిద్రపోయింది. తల్లి ఆ రోజు కూడా ఊరి నుంచి రాదని తెలుసు.
ఆమె ఇంట్లో లేకపోవటమే అన్ని విధాలుగా మంచిది. బెంగళూరు ఎక్స్ప్రెస్ రావటానికి పావుగంట ముందు స్టేషన్కి వెళ్ళింది నీరజ. ఆమె వెళ్ళిన 5 నిమిషాలకి సుందరం అక్కడికి వచ్చాడు. ఒకప్పుడు నాటకాల్లో నటించిన అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుంది అన్నాడు సుందరం. నాకు ఆ అనుభవం కూడా లేదు, ఎలా నటిస్తానో, భయంగా ఉంది, బెరుగ్గా ఉంది అంది. ఇంతలో బెంగళూరు ఎక్స్ప్రెస్ రానే వచ్చింది. ఎంట్రన్స్ దగ్గర నిలబడిన పేరందేవిని సులభంగానే గుర్తించింది నీరజ. చెయ్యి ఊపింది. భుజానికి ఎర్ర బ్యాగు, చేతిలో సూట్ కేసుతో రైలు దిగింది పేరందేవి. నీలో పెద్దగా మార్పు లేదు, కొంచెం లావయ్యావు, ఈజీగానే గుర్తుపట్టాను. ఇంతకీ నీ పతిదేవుడేడి అంది నీరజ చిన్నగా నవ్వుతూ. ఏం పతిదేవుడో, హంతులేని బాధతో నన్ను రైలెక్కించాడు. ఆఫీస్ ఇన్స్పెక్షన్ అంటూ ఓ బృందం వచ్చింది, లీవ్ ఇవ్వమన్నారు. నేను కూడా మానేద్దామని అనుకున్నాను. కానీ ఖమ్మంలో మాకు బాగా దగ్గర బంధువుల ఇంట్లో పెళ్ళి ఈ రాత్రికే. చివరకు నేను ఒక్కదాన్నే వచ్చాను. సారీ. మరి ఇంతకే నీ పతిదేవుడేడి అంటూ నీరజ పక్కనే ఉన్న సుందరాన్ని చూసింది. ఈయనే గోపాలసుందరం, నా బెటర్ హాఫ్. నీ భాషలో పతిదేవుడు అంటూ నవ్వింది. పేరందేవి అతనికి నమస్కారం చేసింది. సుందరం కూడా నమస్కారం చేసి, మీతో పాటు ఆయన కూడా వస్తే చాలా బాగుండేది. నీరు మీ ఇద్దరి గురించి ఎప్పుడూ చెబుతూ ఉండేది. మీ ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరినీ చూడాలని ఇద్దరం చాలా కుతూహలంగా ఉన్నాం అన్నాడు సుందరం. ఈసారి తీసుకొస్తాను అంది పేరందేవి. ఆ తరువాత ముగ్గురు కలిసి క్యాంటీన్ దగ్గరికి వెళ్ళారు. కాఫీ తాగుతున్నప్పుడు, నీలో ఏమంత మార్పు రాలేదు నీరు, రహస్యం ఏమిటే, డేటింగ్ అని చేస్తున్నావా అని అడిగింది. అలాంటిదేమీ లేదండి, అన్నీ టైం ప్రకారం చేస్తుంది. మీ ఫ్రెండ్ ఉదయం ఇద్దరం వాకింగ్కి వెళ్తామని చెప్పాడు సుందరం. గుడ్, అది చాలా మంచి అలవాటు అంది పేరందేవి మెచ్చుకోలుగా. మీరు ఇంకో ట్రైన్కి వెళ్ళొచ్చు, ఇప్పుడు మాతో మా ఇంటికి రాకూడదు అన్నాడు సుందరం. ఉలిక్కిపడింది నీరజ. ఇప్పుడు కాదు సుందరం గారు, వాళ్ళు 4 రోజుల ముందు రమ్మన్నారు. మరోసారి ఇద్దరం తప్పకుండా వస్తాం అంది. కబుర్లతో కాలం గడిచిపోయింది. ఖమ్మం వైపు వెళ్లే రైలు వచ్చింది. ఎక్కింది పేరందేవి. మీ ఇద్దరిని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ జంట బాగుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. పిల్లలు కూడా ఉంటే బాగుండేది. దురదృష్టం మాకు లేరు అంది అదోలా. ఎవ్వరూ మాట్లాడలేదు. నీరజ ఇంకో 5 నిమిషాల్లో రైలు బయలుదేరుతుందనగా, రైల్లో బోరు కొట్టకుండా మా ఫ్రెండ్కి ఏమైనా మ్యాగజైన్లు తీసుకురండి అంది సుందరంతో. బుక్ స్టాల్ వైపు వెళ్ళాడు సుందరం. అతను వెళ్ళాక నీరజతో ఇలా అంది పేరందేవి కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ. నన్ను క్షమించు నీరు, ఇంక నీ దగ్గర నటించలేను. నాకింకా పెళ్లి కాలేదు. నన్ను ప్రేమించిన వాడు నన్ను మోసం చేసి పారిపోయాడు. నేను అల్లరిపాలయ్యాను. ఇప్పటి వరకు పెళ్లి కాకుండా ఉండిపోయాను. నీ దృష్టిలో గొప్పగా ఉండాలని అలా ఉత్తరాలు రాశాను. మీ ఇద్దరినీ చూసిన తరువాత నిజం చెప్పాలనిపించింది. ప్లీజ్ నీరు, నన్ను అర్థం చేసుకో. అప్పుడు కూడా తన గురించిన నిజాన్ని స్నేహితురాలికి చెప్పలేకపోయింది నీరజ.